వాళ్ళు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి వెజ్ సబ్ డిలైట్. వెజ్ సబ్ డిలైట్. ఓకే వెజ్ సబ్ డిలైట్ మన రుచిక శర్మ అప్పుడు చేస్తున్నారు. మరి చూద్దాం ఎలా ఉంటుందో. ముందుగా వెజ్ సబ్ డిలైట్ కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పండి. డెఫినెట్లీ వెజ్ సబ్ డిలైట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు లాంగ్ బ్రెడ్, సాల్ట్, వైట్ పెప్పర్ పౌడర్, మయోనీస్, టమాటో సాస్, జలపినోస్, ఇంగ్లీష్ మస్టర్డ్, రెడ్ క్యాప్సికమ్, yellow capsicum, tomato, onion, iceberg lettuce. Okay, shall we start? Yes. So చేద్దామా? చేద్దాం. నాకండి సబ్ తయారు చేయడం రాదనుకుంటున్నారు. చూద్దాం నాకు వచ్చా రాదా చూద్దాం. సో ఏదన్నా లాంగ్ బ్రెడ్ తీసుకోవాలండి. మనకి ఏ బ్రెడ్ ఇష్టమో అది తీసుకోవచ్చు. ఇలా స్లైసర్ నైఫ్ తోని ఇలా కట్ చేసుకోవాలి. అవును, మీకు వెజ్ డిలైట్ కావాలి కదా, ఇది తీసుకోవాలి. ఇది తీసుకోవాలి. ఐస్బర్గ్ లెట్యూస్, ప్రశాంతంగా ఒక్క రోజు నన్ను బయట తినేవట్లేదండి. బయట ఫుడ్ తిని అందరు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారండి. ఏదో సబ్వే నుంచి మంచి టేస్టీగా తెచ్చుకొని నేను తిందామంటే లేదు, నేను చేస్తానని వీరావేశంతో మన రుచిక శర్మ బొట్టిగా చేస్తున్నారు. మరి చూద్దాం అది టేస్టీగా వస్తుందో లేకపోతే నాంబాయ్ అవుతుందో. సో ఇదే నెక్స్ట్ వచ్చేసి yellow capsicum. ఎంత బాగుందండి ఇది, చాలా లావుగా ఉంది. సో yellow bell peppers అని కూడా చెప్పొచ్చు. yellow capsicum ని yellow bell peppers అని కూడా చెప్పొచ్చండి మనం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెడ్ క్యాప్సికమ్. ఇది కూడా చాలా చక్కగా చాలా లావుగా చాలా బాగుందండి ఇది. దీన్ని కూడా ఇలా చక్కగా అరేంజ్ చేసుకోవాలి. రెడ్ క్యాప్సికమ్. నెక్స్ట్ వచ్చేసి అనియన్ స్లైసెస్. అవును దే నాకు చేయడం రాదు అని చెప్పావు కదా. ఒకవేళ నీ సబ్వే సబ్ కంటే నా సబ్ బాగుంది అనుకో, అప్పుడేంటా నీకు ఒక పనిష్మెంట్. నేను ఏది చెప్తే అది వినాలి. ఓకే, మరి ఒకవేళ అది రాకుండా బొంబాయి అయింది అనుకోండి, అప్పుడు నువ్వు ఏ పనిష్మెంట్ ఇస్తే నేను ఒప్పుకుంటాను. నేను వెళ్ళి సబ్వేలో 1 month జాబ్ చేసి సబ్ నేర్చుకుని నీకోసం వచ్చి చేస్తాను. చేస్తావా? మరి డెఫినెట్లీ. అలా కాదు, నేను పనికి నేను ఇస్తాను. అదే నువ్వు ఏ పనిష్మెంట్ అంటే అదే. ఓకే సరేనా? సరే. ఆనియన్ వేసాము. నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ స్లైసెస్ గా చేసి మన ఇష్టం ఉన్న అన్ని స్లైసెస్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి జాలపినోస్. కొంతమంది అలపినోస్ అంటారండి, కొంతమంది జాలపినోస్ అంటారు. ఎవరిష్టం వాళ్ళు. ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళ నుండి నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ మస్టర్డ్. ఓకే, మస్టర్డ్ ఒకటి మస్టర్డ్ పేస్ట్ అని చెప్పొచ్చు, అంటే ఇంగ్లీష్ మస్టర్డ్ పేస్ట్ అంటారు దీన్ని. మస్టర్డ్ ఒకటి ఇంగ్లీష్ కాదండి, టోటల్ రెసిపీ మాత్రం ఇంగ్లీష్ అన్నమాట. ఇంగ్లీష్ పీస్ రెసిపీ. నెక్స్ట్ వచ్చి మయోనీస్. మయోనీస్ వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి టొమాటో సాస్, లైట్గా సాల్ట్, వైట్ పెప్పర్ పౌడర్ వేసేసి క్లోజ్ చేసి తయారు చేసుకున్న సబ్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేయడమే అంతే. సో వ్యూవర్స్, ఇంకెక్కడ ఫోన్ చేసి హలో వెజ్ డిలైట్ అని ఆర్డర్ ఇవ్వనక్కర్లేదండి, కార్ డ్రైవ్ చేసి వెళ్ళి కొనుక్కోనక్కర్లేదండి, డబ్బులు వేస్ట్ చేయనక్కర్లేదండి. జస్ట్ మహారుచి చూసి షెఫ్ రుచిగా చేసిన వెజ్ సబ్ డిలైట్ నేర్చుకొని చక్కగా ఇంట్లో ఇంగ్రీడియంట్స్ అరేంజ్ చేసి చేసుకుంటే డబ్బులు మిగులుతాయి, హెల్త్ కి హెల్తే, వెల్త్ కి వెల్తే. సో ఈ తయారు చేసుకున్న వెజ్ సబ్ డిలైట్ ని మన ఫేమస్ యాంకర్ ఉదయ్ శరత్ టేస్ట్ చేసి మార్క్స్ ఇస్తారండి. థ్యాంక్ యూ రుచిక శర్మ బొట్టి. నీళ్ళగమ్మ కాస్త
ఏంటి రుచిక ఒక బన్ను తీసుకుని అడ్డంగా కోసి క్యాబేజ్ చేసావు దాంట్లో. అది క్యాబేజ్ కాదు, ఐస్బర్గ్ లెట్యూస్ అనమాట. దాన్ని కోసేసావు. ఆ తర్వాత ఈ ఎర్రగా ఉన్న ఈ టమాటా ఏంది క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ దీన్ని కట్ చేసి వేసావు. తర్వాత దాంట్లో అది మయోనీస్ వేసాను, మస్టర్డ్ సాస్ వేసాను, ఆనియన్స్ వేసాను, టమాటోస్ వేసాను, జలపినోస్ వేసాను, టొమాటో సాస్ వేసాను, సాల్ట్ వేసాను, వైట్ పెప్పర్ పౌడర్ వేసాను, ఎన్నో వేసేసాను. ఇది వెజ్ డిలైట్, నేను తినాలి డెఫినెట్లీ. చూద్దామండి. నువ్వు ఇందాక అదే కదా ఫోన్ లో ఆర్డర్ ఇచ్చావు. హలో కెన్ ఐ ఆర్డర్ 1 వెజ్ డిలైట్ ప్లీజ్ అన్నావు కదా. నాకు తెలియదు చేస్తారని తెలియదు నాకు. అదే నీకు తెలియదు కదా, ఓన్లీ తినడం తెలుసండి అబ్బాయికి, లోపల ఏమేమి వేస్తారో తెలియదు. సో వ్యూవర్స్ మీరు కూడా ఎలా తయారు చేస్తారో నేర్చుకుని తప్పక ఇంట్లో ట్రై చేయండి. ఇంకా ఎస్ వచ్చే ఫీడ్బ్యాక్ దరిద్రంగా ఉందా? ఓకే అనుకున్నారా? చింపేశారండి. కేకండి అబ్బో అసలు ఎందుకు వస్తున్నారు క్యాబేజ్ చేస్తున్నారు అనుకున్నారు కానీ ఆహా సూపర్ అండి. వ్యూయర్స్ నిజంగా అండి రహస్యం తెలిసేదాకా అది బ్రహ్మ రహస్యం అండి. అంటే ఏం వేస్తారని మనకు తెలిసేదాకా ఒకసారి చూసిన తర్వాత చాలా సింపుల్. మన దీనికే ఆ సర్ఫేస్కి వెళ్ళి 200, 300, 400 ఇచ్చేస్తుంటాం. చూడండి ఎంత సింపుల్ అండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, ఈజీ అనమాట. చాలా బాగుంది. ఒకసారి రిపీట్ చేయండి, మా పేషెంట్ నోట్ చేసుకుంటారు, వాళ్ళు ఈజీగా ఇంట్లో చేసుకుంటారు. డెఫినెట్లీ రిపీట్. వెజ్ సబ్ డిలైట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చక్కగా నోట్ చేసుకోండి. డోంట్ మిస్ ఇట్. వెజ్ సబ్ డిలైట్ తయారు చేయడానికి ముందుగా ఒక లాంగ్ బ్రెడ్ తీసుకుని దాన్ని 1/2 డివైడ్ చేసేసి బాటమ్ లేయర్ లో ఐస్బర్గ్ లెట్యూస్ ని అరేంజ్ చేసి దాని మీద బెల్ పెప్పర్స్ ని అరేంజ్ చేసి ఆనియన్ స్లైసెస్, టొమాటో స్లైసెస్, జాలపినోస్ అరేంజ్ చేసి మయోనీస్, టొమాటో సాస్, మస్టర్డ్ పేస్ట్ ని టాపింగ్ చేసేసి సాల్ట్ పెప్పర్ స్ప్రింకిల్ చేసి శాండ్విచ్ చేసి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ వెజ్ సబ్ డిలైట్ రెడీ. సో ఫ్రెండ్స్ హెల్దీ వెజ్ సబ్ డిలైట్ రెడీ. సో చూసారు కదండి హెల్దీ వెజ్ సబ్ డిలైట్ ఎలా తయారు చేయాలో. అయితే మీరు కూడా ఈ రెసిపీని తప్పగా ట్రై చేయండి.